ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో హైదరాబాద్ ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కిరణ్ మాట్లాడుతూ నవీన్ యాదవ్ ప్రజలకు ఎన్నో సేవలు చేశారు, ఎంతో మందికి సహాయం కూడా చేశారు। అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నాయకులు రౌడీ అనటం విడ్డూరంగా ఉందని అన్నారు। నవీన్ యాదవ్ గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంట ఉన్నారు। ఆనాడు మంచిగా ఉన్న వ్యక్తి ఈనాడు రౌడీలా ఎలా అయ్యాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు। బీఆర్ఎస్ నాయకులు నోరు జారొద్దని, మరోసారి నోరు జారితే సహించేది లేదని ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కిరణ్ హెచ్చరించారు। నా పేరు బోడ రవి కిరణ్। నేను వెంగళరావు డివిజన్ లో జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉంటా। అన్న మా విన్నపం ఏమంటే, మా నాయకుడు నవీన్ యాదవ్ గారు మాకు స్థానిక లీడర్। ఇక్కడ పుట్టి పెరిగినాం, ఆయన కానీ నేను కానీ పుట్టి పెరిగినాం, పెద్దగా అయినాం, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పోతాం, అన్నీ ఇక్కడనే చేస్తాం। కానీ మీరు అంటారు కదా మీది అడ్డ, మీ స్థానికంగా మీరెవరు అని। మా నవీన్ యాదవ్ గారు రౌడీ షీటర్ అని వీళ్ళు ఎలా పేపర్లు వేసిరన్నా, నమస్తే తెలంగాణ నిన్న చూసిన నేను, రౌడీయా లేడీయా అని, అది ఏ కారణం చేతే వేసింది। మా నవీన్ యాదవ్ గారు ఏ పిఎస్లైనా రౌడీ షీటర్ ఉందని మీరు తెలుసగలరా, చెప్పగలరా? ఒకటి। రెండో పాయింట్, మా స్థానిక నాయకుడు మీ గలీలలో తిరుగుతాడా చేస్తాడా అంటున్నారని దాన్ని వైరల్ చేస్తున్నారు మీడియాలో, చాలా వైరల్। కేటీఆర్ గారికి చాలా మీడియా వైరల్ చేయడం అలవాటు, సోషల్ మీడియాలో ఆయన వైరల్ చేస్తారు। చేసిందా ఇక ఆయన ఏమన్నారు, నిన్న జవహర్ నగర్లో మా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి బండి ఉంటే టీఆర్ఎస్ నాయకులు అగ్గిపెట్టతో కాల్ చేస్తా అన్నారు। మేము ఎవరిని ఏమన్నారు, వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు అడుక్కోండి, మా ఓటు హక్కు మేము అడుగుతాం, కానీ మీరు ఇట్లా భయభ్రాంతులు మీరు చేస్తారా మేము చేస్తున్నా। రెండో విషయం, కేటీఆర్ అన్న ఏం చేస్తున్నంటే ఇడ్లీ బండిలల్లా చాయ్ బండిలల్లా వసూలు అవుతుంది అన్నారు అన్న। గతంలో అమీర్పేటలో వసూలు ఎవరు చేసిర్రు మీకు తెలుసు, అది శ్రీనగర్ కాలనీ డివిజన్ వాళ్ళు చేసిర్రు, జుబ్లీస్ కాన్స్టిట్యున్సీకి అంతా తెలుసు। గతంలో మీ నాయకులు అన్న మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలి కేటీఆర్ గారు, ఇప్పుడు ఎవరైతే కౌశిక్ రెడ్డి గారు, ఈ మన సుధీర్ రెడ్డి గారు అన్న మీరు చేసుకోవాలి। ఇంకోటి అని అంటారు ల్యాండ్ గ్రాబింగ్, మా స్థానికంగా జుబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చేసినా మా నవీన్ యాదవ్ గారు చెప్పండి, ఒక్కరి నుంచి మా లోకల్ మనిషితో ఒక 100 గజాలు 10 గజాలు 50 గజాలు ఎక్కడైనా స్థానికంగా కబ్జా చేసినా మీరు చూపించగలరా? నెక్స్ట్ ఇంకోటి, మీరు అన్న కేటీఆర్ గారికి అప్పీల్ ఏం చేసిన అంటే, నిన్న ఆయన ఇడ్లీ దోశ అన్నారు కదా, నెక్స్ట్ ఏంటి మీరు అన్నవాడు కేటీఆర్ గారికి మేము విన్నపం ఏం చేసి అప్పీల్ ఏం చేస్తుండే అంటే, అన్న వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు 2000 ఇస్తారు 1000 ఇస్తారు 500 ఇస్తారు అన్నారు। కేటీఆర్ గారు చెప్పారు ముందే జాగ్రత్త ఉండాలి, టీఆర్ఎస్ వాళ్ళంతా మనకంటే పెద్ద లంగలు అన్నారు। లంగ ఎవరన్నా మీరే కదా, మనకంటే పెద్ద లంగలు అంటారు మీరే। లంగ ఫస్ట్ ఎవరు, మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి, మాకంటే పెద్ద లంగలు అన్నారు మీరే ఫస్ట్। కావాలంటే వైరల్ అవుతుంది, ఆ వీడియోలు చూసుకోవచ్చు, ప్రతి మీడియాలో యూట్యూబ్లో అన్నింటిలో ఉన్నది। నెక్స్ట్ బాబా ఫసీదును అని ఒక మాజీ మేయర్ గారు ఉండే బోడబండ డివిజన్, గతంలో ఏం చేసిరన్న మాగంటి గారు ఆఫీస్ తీపిచ్చిండు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఆయన చెప్పలేక మింగలేక ఎంత ఆత్మ